ఐపీఎల్ మెగా ఆప్షన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ వాళ్ళ స్క్వాడ్ ని చాలా బ్యాలెన్స్డ్ గా బిల్డ్ చేశారు. సో మనం వాళ్ళ ఆప్షన్ రివ్యూ, నెక్స్ట్ స్క్వాడ్ లో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి అండ్ వీక్నెస్ ఏంటి అండ్ వాళ్ళ స్టార్టింగ్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది అన్నట్టుగా వీడియోస్ చేస్తున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ వీడియోలో మనం సిఎస్కే అండ్ జిటి గురించి మాట్లాడుకుందాము. చాలా మంచి పాయింట్స్ కవర్ చేసాం గైస్. వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండాలి ఏంటి అనేది. సో వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. బిఫోర్ దట్ మీలో ఎవరైనా మా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో మనము అన్సోల్డ్ ప్లేయింగ్ 11 ఎవరు అనే దాని మీద కూడా వీడియో చేసాము. సో ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐపీఎల్ ఆప్షన్ అయిపోయిన తర్వాత సో హోమ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఎవరైనా టీమ్ బిల్డ్ చేసుకున్నారు అని అనిపించింది అంటే అది నాకు సిఎస్కే జీటీ మాత్రమే అనిపించింది. సో సిఎస్కే జీటీ హోమ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఎందుకు అంటున్నానంటే, సో ఫస్ట్ మనం సిఎస్కే చూద్దాము. సో సిఎస్కే మ్యాచెస్ లో 7 మ్యాచెస్ చప్పక్లో ఆడతారు. సో చప్పక్ అనగానే మనకు గుర్తొచ్చేది స్పిన్. సో వాళ్ళు చూస్తే ఎవ్రీ ఇయర్ 3 స్పిన్నర్స్ తో ఆడతారు చప్పక్లో. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ టీమ్ ఎవరన్నా సరే వాళ్ళు కూడా 3 స్పిన్నర్స్ తో చప్పక్ రాగానే 3 స్పిన్నర్స్ తో ప్లేయింగ్ 11 ఉంటారు. సో అలా కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు ఎంత డెస్పరేట్ గా స్పిన్నర్స్ ని టార్గెట్ చేశారు, దట్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ని టార్గెట్ చేశారు అనేది మనం చూసాము. అశ్విన్ ని టార్గెట్ చేసి కొన్నప్పుడే సో మనకేమనిపించింది అంటే స్పిన్ కండిషన్స్ లో మళ్ళీ వరల్డ్ క్లాస్ టాప్ స్పిన్నర్స్ అయిన ఇద్దరిని అశ్విన్ జడ్డుని ఇద్దరిని రీయూనైట్ చేశారు. హోమ్ కండిషన్స్ లో సిఎస్కే తిరుగులేదు అనుకున్నాము. కానీ డే 2 ఆప్షన్ లో నూర్ అహ్మద్ ని 10 CR కొన్నప్పుడు ఆపోజిట్ టీం వాళ్ళకి అసలు నాకు ఛాన్సే లేదని అనిపించింది చపక్ లో. ఎందుకంటున్నానంటే సో అశ్విన్ అండ్ జడేజా లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ కి ఒక వికెట్ టేకర్ బౌలర్ అయిన చైనామన్ నూర్ అహ్మద్ తోడయ్యాడు. ఓవరాల్ గా సిఎస్కే ఆప్షన్ పర్ఫార్మెన్స్ చూస్తున్నట్టయితే సో మనం ఆల్రెడీ అనుకున్నట్టుగానే పాత వీడియోలో డివెన్ కాన్వే అండ్ రాజేంద్ర రవీనాని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాము. సో వాళ్ళిద్దరిని తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 3 లో ఒక ప్రాపర్ ఇండియన్ బ్యాట్స్మెన్ హూ కెన్ హ్యాండిల్ స్పిన్ కావాలనుకున్నాము. సో దానికోసం వాళ్ళు త్రిపాఠిని తెచ్చుకున్నారు, అందులో సక్సెస్ అయ్యారు. వాళ్ళ కడాయి కుట్టి సింగం అయిన శామ్ కరణ్ ని తెచ్చుకోవడంలో అందులో సక్సెస్ అయ్యారు. అండ్ నెక్స్ట్ లోకల్ ప్లేయర్స్ అయిన విజయ్ శంకర్ అండ్ గుర్జిన్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారు. ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వాళ్ళు దీపక్ హుడాని తీసుకున్నారు. వాళ్ళు బాగా మేజర్ మిస్ అయింది ఏంటంటే దీపక్ చహర్. సో వాళ్ళు దీపక్ చహర్ కి చాలా డెస్పరేట్ గా ట్రై చేశారు, కానీ వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. మీరు చూసుకున్నట్టయితే దీపక్ చహర్ కి బిడ్డింగ్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ దగ్గర ఉంది 13 CR మాత్రమే, కానీ వాళ్ళు దీపక్ చహర్ కి ఆల్మోస్ట్ 9.5 CR వరకు స్పెండ్ చేశారు. బట్ వాళ్ళు లాస్ట్ బిడ్ వరకు ఉన్నారు. బట్ లాస్ట్ బిడ్ ముంబైకి వెళ్ళింది. సో దాన్ని బట్టి అర్థమైంది వాళ్ళు ఎంత డెస్పరేట్ గా ఉన్నారు దీపక్ చహర్ ని తెచ్చుకోవాలని. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సో దీపక్ చహర్ రీప్లేస్మెంట్ కింద మనకు ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. నెక్స్ట్ తుషార్ దేశపాండే రీప్లేస్మెంట్ కింద అన్షుల్ కాంబోజ్ ఉన్నాడు. మనం ఓవరాల్ గా చూసుకుంటే సిఎస్కే స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్ గానే ఉందని చెప్పాలి. సో ఇప్పుడు మనం వాళ్ళ స్టార్టింగ్ 12 ఎలా ఉండబోతుందో చూద్దాం. సో డెఫినెట్ గా వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ అండ్ డివెన్ గైక్వాడ్ తో స్టార్ట్ చేస్తారు. సో దే విల్ బి నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెక్స్ట్ నెంబర్ 3 సాలిడ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయిన రాహుల్ త్రిపాఠి. నెంబర్ 4 లో సో మిడిల్ ఆర్డర్ డేంజరస్ బ్యాట్స్మెన్, స్పిన్నర్స్ ని బాగా ఆడి ఎలాంటి డ్యామేజ్ చేస్తాడో మనకు తెలుసు. సో నెంబర్ 4 లో వీ హావ్ శివం దూబే. నెక్స్ట్ నెంబర్ 5 లోకల్ తమిళనాడు ప్లేయర్ అండ్ నెక్స్ట్ రియలబుల్ బ్యాట్స్మెన్ అయిన విజయ్ శంకర్. నెక్స్ట్ నెంబర్ 6 లో జడ్డు, నెంబర్ 7 లో ధోని, నెంబర్ 8 లో శామ్ కరణ్, నెక్స్ట్ నెంబర్ 9 లో వీ హావ్ అశ్విన్. సో మీరు అనుకోవచ్చు వీళ్ళు అశ్విన్ ని ఒక ఫ్లోటర్ కింద కూడా వాడతారు, ఎందుకంటే వీ హ్యావ్ 5, 6, 8 లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వికెట్ పడినప్పుడు అశ్విన్ తన బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి సో అశ్విన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లోటర్ గా యూజ్ అవుతాడు. సో అశ్విన్ విల్ బి అశ్విన్. సో నెక్స్ట్ నంబర్ 9 అయిపోయింది. సో నంబర్ 10 లో ఖలీల్ అహ్మద్, నంబర్ 11 లో నూర్ అహ్మద్, నంబర్ 12 లో ప్రతిరానా. సో ఇది నా ప్లేయింగ్ 12 గైస్. సో మళ్ళీ ఒకసారి ప్లేయింగ్ 12 చూపిస్తాను చూడండి. సో విల్ స్టార్ట్ విత్ డివెన్ కాన్వే అండ్ నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4 లో శివం దూబే, నెక్స్ట్ నెంబర్ 5 లో విజయ్ శంకర్, నెంబర్ 6 లో జడ్డు, నెంబర్ 7 లో ధోని, నెంబర్ 8 లో శామ్ కరణ్, నెంబర్ 9 లో అశ్విన్, 10 నూర్ అహ్మద్, 11 ఖలీల్ అహ్మద్, నెక్స్ట్ ప్రతిరానా. సో ఇది ప్లేయింగ్ 11. నెక్స్ట్ ఈ ప్లేయింగ్ 11 చెన్నై కండిషన్స్ కి బాగా సెట్ అవుతాయి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంజురీస్ అయినా లేదా ఫామ్ వల్ల ఏదైనా ప్లేయర్ కి బ్యాకప్ కావాలన్నా బ్యాకప్ గా కూడా సిఎస్కే చాలా బాగుంది. ఎగ్జాంపుల్ గా లైక్ రాహుల్ త్రిపాఠికి దే హ్యావ్
దీపక్ హుడా, అండ్ నెక్స్ట్ డివన్ కావెన్కి రాచిన్ రవీంద్ర ఉన్నాడు, నెక్స్ట్ శామ్ కరణ్ కి జేమీ ఓవర్టన్ ఉన్నాడు, నెక్స్ట్ నాథన్ ఇల్లిస్ ఉన్నాడు. ఈ బ్యాకప్ వైజ్ కూడా సిఎస్కే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా చూస్తే మన సిఎస్కే చాలా బ్యాలెన్స్డ్ స్క్వాడ్ అండ్ స్ట్రెంత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళు చెప్పక నుంచి బయటికి వెళ్తే సో ఒక బౌలర్ తక్కువ అయ్యాడు అని అనిపిస్తుంది. లైక్ ఎక్స్పీరియన్స్ బౌలర్ లైక్ అంశుల్ కాంపోజ్ ని రీప్లేస్ చేసిన, లేదా ప్రత్యాన కూడా యంగ్ ప్లేయర్ బట్ తను బాగేస్తాడు. ఖలీల్ అహ్మద్ కూడా అంత పర్ఫార్మ్ చేస్తాడా లేదా వేరే కండిషన్స్ లో. సో ఈ కండిషన్స్ బేస్డ్ మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సిఎస్కే స్క్వాడ్ లో మనం చూసుకున్నట్టయితే సో ఎప్పుడు వాళ్ళ మంత్ర అయినా 3 స్పిన్నర్స్ అండ్ నెక్స్ట్ 4 ఫాస్ట్ బౌలర్స్. సో 4 ఫాస్ట్ బౌలర్స్ తోనే వెళ్తారు. 4th ఫాస్ట్ బౌలర్ ఎవరంటున్నానంటే ఇద్దరు శివం దుబే కానీ విజయ్ శంకర్, వాళ్ళు మీడియం పేసర్సే కాబట్టి సో వీళ్ళ బౌలింగ్ అటాక్ కూడా 8 బౌలర్స్ ఉన్నారు. బట్ వేరే కండిషన్స్ లో వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది గైస్, ఇది నా ప్లేయింగ్ 12. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నా లేదా ఈ ప్లేయర్ ప్లేయింగ్ 12 లో ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్టేట్స్. ఇంకా జీటీ విషయానికి వస్తే జీటీ హోమ్ గ్రౌండ్ లో లాటరల్ సీమ్ మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువ. సో దానికోసమే హార్దిక్ పాండ్యా లేదా షమి, జోషా లిటిల్ ఇలా పర్ఫార్మెన్సెస్ అని చాలా కమాండింగ్ ఉంటాయి. సో ఈసారి ఆ ముగ్గురు లేకపోయినా సరే అంతే సీమ్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయ్యే బౌలర్స్ ఉన్న రబాడా, నెక్స్ట్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అని తీసుకున్నారు. ఈ ముగ్గురికి 10.75, నెక్స్ట్ 12.25 సిరాజ్ కి, 9.5 ప్రసిద్ధ్ కృష్ణకి. ఈ ముగ్గురికి ఎంత స్పెండ్ చేశారంటేనే మనకు అర్థమవుతుంది వీళ్ళు హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోవాలని ఒక మంచి ప్లాన్ తో ఆక్షన్ లోకి వచ్చారు. ఇంకా మనము జీటీ అనాలిసిస్ వీడియోస్ చూద్దాము. వాళ్ళ ఆక్షన్ రివ్యూ విషయానికి వస్తే సో వాళ్ళకి ఇప్పుడు దాకా దొరకని ప్లేస్ ఏదైనా ఉందంటే లైక్ ఏదన్నా వాళ్ళు ల్యాగ్ అవుతున్నారని అంటే ఒక స్ట్రైక్ బ్యాట్స్మెన్ ప్లస్ వికెట్ కీపర్స్. మనం స్ట్రైక్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు బట్లర్ కోసం వెళ్ళారు, సో దాంట్లో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, బ్యాకప్స్ కింద కార్డ్జీ, నెక్స్ట్ ఇషాంత్ శర్మ. వాళ్ళ హోమ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు చేసిన పిక్స్ అయితే ఎక్సలెంట్. సో వాళ్ళ హోమ్ కండిషన్స్ ని మైండ్ లో పెట్టుకొని జీటీ వాళ్ళు ఆప్షన్ లో చాలా మంచి బైస్ చేశారు. సో దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. నెక్స్ట్ వాళ్ళ స్టార్టింగ్ 12 ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాము. మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఇంగ్లాండ్కి బట్లర్ నెంబర్ 3లో వస్తున్నాడు. సో ఇప్పుడు మన జీటీకి కూడా నెంబర్ 3లోనే వస్తాడని అనుకుందాము. ఒకవేళ తను టాప్ ఆర్డర్లో వస్తే ఏదర్ సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ ఎవరో ఒకళ్ళు నెంబర్ 3లో వస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్ 12 చూద్దాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 4లో లాస్ట్ ఇయర్ వాళ్ళకి షారుఖ్ ఖాన్ నెంబర్ 4లో ఆడాడు. సో నెంబర్ 4లో ఆడి చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. సో ఈ ఇయర్ కూడా షారుఖ్ ఖాన్ నెంబర్ 4లోనే ఆడతాడు అనుకుంటున్నాను. సో నెంబర్ 4 విల్ బి షారుఖ్ ఖాన్. నెక్స్ట్ నెంబర్ 5 విషయానికి వస్తే సో వాళ్ళు ఎయిదర్ షఫన్ రాదర్ఫోర్డ్ లేదా గ్లెన్ ఫిలిప్స్. సో ఒక మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ దట్టు ఫినిషర్ కోసం అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కింద కావాలి అని అనుకుంటే దే కెన్ గో ఫర్ డెఫినెట్లీ గ్లెన్ ఫిలిప్స్ విల్ బీ మన ఫస్ట్ చాయిస్ అవుతాడు. ఎందుకంటే మిల్లర్ ప్లేస్ని భర్తీ చేయాలి కాబట్టి. సో మిల్లర్ ప్లేస్లో వీళ్ళిద్దరిని తీసుకున్నాడు. సో ఆ ఇంచుమించు మిల్లర్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ లాస్ట్ ఇయర్ మన SRH కూడా చూసాము తను ఎలా మ్యాచెస్ ఫినిష్ చేశాడు. అండ్ ఒకే మ్యాచ్ ఆడాడు, ఆ మ్యాచ్ని కూడా చాలా బాగా ఫినిష్ చేశాడు. సో గ్లెన్ ఫిలిప్ విల్ బి నెంబర్ 5. అండ్ నెంబర్ 6 వస్తే ఆల్మోస్ట్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ఇంకో ప్లేయర్ టెవాటియా. సో నెంబర్ 6లో టెవాటియా ఉంటాడు. నెంబర్ 7లో వాషింగ్టన్స్ ఉంది. సో సచ్ ఎ బెస్ట్ బై అంటే ఇంత తక్కువ ప్రైస్లో వాషింగ్టన్స్ ఉందరు. దట్టు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకటం, దట్టు ఇండియన్ అవటం వాళ్ళకి చాలా మంచిదైంది. చాలా తక్కువ ప్రైస్ దొరికాడు. సో నెంబర్ 7 విల్ బి వాషింగ్టన్ సుందర్. నెంబర్ 8 మనకు ఆల్రెడీ తెలుసు వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఫినిషర్ కూడా. సో నెంబర్ 8లో రషీద్ ఖాన్ వస్తాడు. నెంబర్ 9లో రబాడా, నెంబర్ 10లో సిరాజ్, నెక్స్ట్ నెంబర్ 11లో ప్రసిద్ధ్ కృష్ణ. నెక్స్ట్ నెంబర్ 12 కింద వాళ్ళు ఇండియన్ బ్యాట్స్మెన్ యూజ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు యూజ్ చేసుకునే బ్యాట్స్మెన్స్ ఎవరున్నారని చూసుకుంటే సో మనకు దొరికిన ప్లేయర్స్ ఎవరు, మహిపాల్ రామన్ లేదా అనుజ్ రావత్. సో ఆల్రెడీ వాళ్ళ కీపర్ ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు మహిపాల్ రామరావునే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటారు. మళ్ళీ జీటీ ప్లేయింగ్ 12 అనేది చెప్తాను చూడండి. నెంబర్ 1 గిల్, బట్లర్, సాయి సుదర్శన్, 4లో షారుఖ్ ఖాన్, 5లో గ్లెన్ ఫిలిప్, 6లో టెవాటియా, 7లో వాషింగ్టన్ సుందర్, 8లో
రషీద్ ఖాన్, 9లో రబాడా, 10లో సిరాజ్, 11లో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ మైపల్ రోమ్రోర్ లేదా అనుజ్ రావత్. ఇది గైస్, ఇది వాళ్ళ ప్లేయింగ్ 12. సో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఏమైనా చేంజెస్ ఉన్నాయనంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మెయిన్గా సో వీళ్ళ వీక్నెస్ విషయానికి వస్తే ఇన్ఎక్స్పీరియన్స్ ఇండియన్ కోర్ అయితే చాలా బాగుంది, బట్ ఇన్ఎక్స్పీరియన్స్. సో దాన్ని నెహ్రా ఎలా హ్యాండిల్ చేస్తాడు లేదా ఎలా గైడ్ చేస్తాడు అనేది మనం చూడాల్సి ఉంది. దట్స్ ఆల్. ఇది గైస్, ఇది జీటీ యొక్క ప్లేయింగ్ 12 అండ్ that's all guys, that's all from this video. Do not forget to like, share and subscribe to our channel Stumps and Streets. Next video lo inko 2 teams tho kaludam. Until then, take care, bye bye.